ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. అవును ప్రియురా, ప్రభు ఎప్పుడైనా సరే మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. ఎవరైతే తన యందు భయభక్తులు గల వారు కలిగి ఉంటారో వారి మీద తన దృష్టి నిలిపి ఉంచి నిత్యం వారిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. వారి యొక్క ప్రతి పరిస్థితిని ప్రభు గమనిస్తూ ఉంటాడు. ప్రభు మనతో కూడా ఉండి మన అవసరాల అక్కర్లన్నీ కనిపెట్టే దేవుడు కాబట్టి నిత్యము ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఎంత ధైర్యం తెచ్చుకొని మన ప్రభు మనతో ఉన్నాడన్న విశ్వాసంతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకుంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారికి మంచివారిని అవి చూచుండును. ప్రతి ప్రతి జీవిని ఆయన కనుదృష్టి ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటుందని, ప్రతి స్థలమందు ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆయన చెడ్డవారిని మంచివారిని కూడా గమనిస్తూ ఉండి వారి క్రియలను బట్టి ఎవరికి ఇవ్వవలసిన ప్రతిఫలం వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మరి వారిని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. కీర్తన గ్రంథం 34వ కీర్తన 15వ వచనం కూడా మనం చదువుకుంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు ఆయన వారి మొరలకు ఒగ్గి ఉన్నవని చెప్పి ఇక్కడ కూడా మరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంటుందంటండి. ఎప్పుడు ఎవరి కోసం అంటే తన యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి. ఆ వాక్యం కూడా చదువుకుందాం ఒకసారి. దినవృత్తాంతము 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. యెహోవా కనుదృష్టి ఎప్పుడు లోకమంతా సంచారం చేస్తూ ఉంటుందంట. సంచారం చేయటము ప్రతివారిని, చెడ్డవారిని, మంచివారిని చూడటం మాత్రమే కాదు, ఆయన కనుదృష్టిని బట్టి చూస్తూ తన యందు యథార్థ హృదయం గలవారిని ఆయన కనుదృష్టి చేత చూస్తూ బలపరుస్తూ ఉంటాడంట. ఎప్పటికప్పుడు వారిని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనల్ని ఎవరు చూడకపోయినా ప్రభు చూస్తున్నాడనే భయం మనలో ఉండాలన్నమాట. అంతేకాదు ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా ప్రభు ఉంటాడేమో మన మాట్లాడినటువంటి భయం కూడా మనలో ఉండాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చూసారా, మన తన యందు భయభక్తి కలిగిన ఇరువురు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. మరి భయభక్తులు కలిగిన వారు ప్రభువుని గురించి, ప్రభు యొక్క నామాన్ని గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన అద్భుత కార్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే విని ఆయన సంతోషిస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలు ఏంటంటే మనము ఆ విధంగా కాకుండా వ్యర్థమైనటువంటి మరి 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 మాటలు మాట్లాడుకుంటూ మనం సమయాన్ని వ్యర్థపరుస్తూ దేవుని నామానికి అవమానం తెచ్చే మాటలు మనం మాట్లాడుతూ ఉంటే వారిని చూసి ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మనం ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. అంతేకాదు ఇంతవరకు మన ఇస్తూ ఉన్నప్పటికీ ఇకనైనా సరే సంవత్సరాలు గడిచిపోతుండగా మనం కూడా ప్రభువు మనల్ని చూస్తున్నాడనే భయంతో, ప్రభువు మన మాటలు ఆలకిస్తున్నాడని భయం కలిగి మరి ఎక్కువగా భయభక్తులతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. అంతేకాదు మరి నన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నేను ఎవరు పట్టించకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు అని కనుదృష్టి నిత్యం నా పైనే ఉంది కాబట్టి నేను ఎవరు చేయి విడిచినా నన్ను నా ప్రభు విడవడన్న ధైర్యంతో ప్రభువుని బట్టి మనం ధైర్యంతో ముందుకు సాగిపోవలసి ఉంది అని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఉదయపు వాక్యం వింటున్న వారు మీరు ఎవరైనా సరే నాకెవరూ లేరు, నన్ను పట్టించుకునేవాడు ఒకవేళ కృంగిపోతూ ఉంటే ఉదయకాలం ప్రభు నీకు ఒక శుభవర్తమానం తెలియజేస్తున్నాడు. ఆయన కనుదృష్టి నిత్యం నీ మీదే ఉంటుంది. నేను కనిపెట్టి చూస్తున్నాడు, నేను బలపరుస్తాడు. ఆయన తన చేయి పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి ఎవరూ కృంగిపోవద్దు. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు మన ప్రార్థనలు వింటున్నాడని నమ్మండి. ప్రభు మన ప్రార్థనలకు జవాబిస్తాడని, తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడని చెప్పి నిరీక్షణతో
మరి ఎక్కువగా విశ్వాసంతో ప్రభు కృప కొరకు ప్రార్థన కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా కృపాసనం యొద్దకు వెళ్ళి ప్రభు కనులు మన మంది ఉన్నాయని, ఆయన చెవులు మనం మొరలు ఆలకిస్తుంది అని విశ్వాసంతో అడిగి పొందుకొని ప్రభు కృపలో బలపడి ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ మా ప్రియ ప్రభు అనే పాదములకు వందనాలు. ప్రార్థనకు ఆలకించే దేవా నీకు వందనాలు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవా నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా వాక్యం వింటున్న మా ప్రియులందరినీ పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి వారి అవసర ఇరుకుల ఇబ్బందులు మీ నామలో తీర్చండి నాయన. ఎవరు ఏ సమస్యతో కృంగిన స్థితిలో ఉన్నప్పటికి కూడా మీరు ఆదరించండి. నీ కనుదృష్టి వారిపై నిలపండి ప్రభు. వారి మొరలు ఆలకించి వారి కన్నీటిని తొడవండి నాయన. ఎవరికి ఏ సమస్యను నీ నామంలో పరిష్కరించండి. బలహీనంగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. సమస్యలు ఉన్నవారిని విడిపించండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి నాయన. ఆర్థిక ఇబ్బందులతో కట్టుబడుతున్న వారిని నీ గుప్పులిప్పి సమృద్ధి దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహం కావలసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. బిడ్డలేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. విధవరాలను దీనదరిద్రులైన పిల్లలను మీరు ఆదరించండి, కనికరించండి అయ్యా. నీ స్తోత్రాలు. ఈ దినమంతా నీ కృపాక్షేమాలు మా అందరికీ తోడుగా ఉంచమని వెళుతున్న మార్గాల్లో మా ప్రయాణాల్లో నీ కాపుదల మాకు దయచేయండి. మేము చేయ పనులన్నింటిలో సఫలత దయచేయమని, ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించి నీ కృపలో భద్రపరచమని యేసయ్య శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.